అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోలపల్లి ఈశ్వర్ గారు రచించిన అపార్ట్మెంట్ అగమ్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆహనా ఫ్లాట్ అంట, ఓహోనా ఫ్లాట్ అంట, అద్దింటికి నాకు ఇంక చెల్లంట అంటూ తెగ ఉత్సాహపడిపోతూ కనిపించిన వాళ్ళందరికీ అడిగినా అడక్కపోయినా చెబుతున్నాడు. ఇతని మాట వినిపించుకోకుండా వెళ్ళినా వదలకుండా, ఇదిగో మాస్టారు మిమ్మల్నే అంటూ పిలిచి మరీ చెబుతున్నాడు గోపాలం. హైకమాండ్ పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పగానే సంతోషపడే క్యాండిడేట్ ఫేస్లా ఉంది గోపాలం ఫేసు. ఇతగాడి అత్యుత్సాహానికి కారణాన్ని అన్వేషిస్తే తెలిసిన విషయమే అపార్ట్మెంట్ అగమ్య. ఈ మధ్య ఆ కాలనీలో వెలిసిన కొత్త అపార్ట్మెంట్ పేరే అగమ్య. అసలు ఆ పేరుకి అర్థమేంటో కట్టించే బిల్డర్కు, పేరు పెట్టిన శాల్తీకు తెలీదు. తెలిస్తే హుస్సేన్ సాగర్ కంపెనీలలో కాఫీ కలుపుకొని తాగి చచ్చేవాళ్లు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, గోపాలానికి సొంత ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక ఇప్పటిది కాదు. గత 20 ఏళ్లుగా ఈస్ట్మన్ కలర్లో కలలు కంటూనే ఉన్నాడు. వరంగల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ అందచందాల గూర్చి, అక్కడ ఉండే అపార్ట్మెంట్ల గూర్చి చదివి ఉబ్బి తబ్బిబ్బైపోయేవాడు. నెల్లూరు స్టోన్ హౌస్ పేట్లో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో హిందీ తారలు కూడా ఉంటారని, ముంబైలో చాలా మంది హీరోలు అపార్ట్మెంట్లోనే ఉంటారని తెలుసుకొని, తను కనీసం ముంబైలో కాకపోయినా హైదరాబాద్లోనైనా అపార్ట్మెంట్లో ఉండాలని తన వాళ్లందరూ గోపాలం అపార్ట్మెంట్లో ఉంటున్నాడోయ్ అని చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరి ఎట్టకేలకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాడు. గొర్రెతోక ఎలా బెత్తడో గోపాలం జీతం కూడా అంతే. కాకపోతే గోపాలం అతి పిసినారి ప్లస్ తెలివైనవాడు కావటం చేత పొదుపు పేరుతో కొంత, లంచాల గించాల పేరుతో కొంత కలిపి బెత్తడు తోకను 5-6 బెత్తెడ్లు పొడిగించి వెనకేశాడు. అలా వెనకేసి ఓ 5-6 లక్షలు కూడేసి సొంతిల్లు పథకానికి శ్రీకారం చుట్టాడు. మిసెస్ గోపాలం ఓ ఫైన్ నైట్ ఓ రొమాంటిక్ మూడ్ చూసి చెప్పింది, ఏమండి అపార్ట్మెంట్లో వద్దండి, ఓ చెట్లు పెంచలేము, అందంగా తీర్చిదిద్దుకోలేము, కింద పైన పక్కన ఎక్కడా మనకు స్వతంత్రం ఉండదు, వరంగల్ సెంట్రల్ జైల్లా ఉంటుంది అంటూ తన పరిజ్ఞానంతో చెప్పింది. ఆమె ఉద్దేశం ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలని, చిన్న గేటు, చుట్టూ పూల మొక్కలు, తమ ఇల్లు అన్నట్టుగా ఉండాలని. అదేం కుదరదు, మమతా కులకర్ణి, అంజలా జవేరి, నగ్మా, మిథున్ వీళ్ళంతా అపార్ట్మెంట్లోనే ఉంటారు తెలుసా, పైగా అపార్ట్మెంట్లో ఉంటే ఎంతో గొప్ప ప్రెస్టీజీ, బోడి ఇండిపెండెంట్ హౌస్లో ఏముంటుంది అంటూ నాన్ స్టాప్ గా అపార్ట్మెంట్లు, వాటి గొప్పతనాలు అనే సబ్జెక్ట్ మీద లెక్చర్ మొదలుపెట్టాడు. అతని లెక్చర్ పూర్తయ్యేసరికి మిసెస్ గోపాలం గురక పెడుతూ నిద్రపోయింది. అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ కొనే ఉద్దేశంతో వేట మొదలుపెట్టాడు. అన్ని కాలనీలు తిరిగి చివరికి ఓ అపార్ట్మెంట్ చూసేసి అందులో ఓ ఫ్లాట్ మీద లుక్కేసి ఆ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని కొనేశాడు 6 లక్షలు ధారపోసి. ఆ అపార్ట్మెంట్ పేరే అగమ్య. వెంటనే గోపాలం గృహప్రవేశానికి ఓ ముహూర్తం చూసి జీవితంలో మొదటిసారిగా అందర్నీ ఆహ్వానించాడు. గిఫ్ట్లు కూడా అందుతాయన్న ఆశ లేకపోలేదు. 4th ఫ్లోర్లో తన ఫ్లాటు, లిఫ్ట్ ఉంది. పిలవక గోపాలం పిలిచిన ఈ ఫంక్షన్ కు బంధుమిత్ర సపరివారంగా అందరూ ఇచ్చేశారు. గోపాలం అపార్ట్మెంట్ ముందు నిలబడి స్టార్ హోటల్లో దర్వాన్లా ఫోజ్ ఇచ్చి ఆహ్వానించాడు. నో ప్రాబ్లం, లిఫ్ట్ ఈజ్ దేర్, ఎవరూ శ్రమపడి మెట్లెక్కద్దు, ఎక్కితే నా మీదొట్టే అంటూ గర్వంగా లిఫ్ట్ వైపు దారితీశాడు. లిఫ్ట్లో 6గురిని లోపలికి కుక్కేసి బటన్ నొక్కాడు. లిఫ్టు పైకి వెళ్తోంది. ఆ మాత్రానికే స్టాఫ్ బాగోదనుకున్నారో ఏమో, శ్రీహరికోటలో రాకెట్ లాంచింగ్ అప్పుడు సంతోషంగా చప్పట్లు చరిచినట్లు చప్పట్లు కొట్టారు. గోపాలం చిరునవ్వు చిందించాడు. అదే కొద్ది క్షణాలే చిన్న ఇంట్రప్షన్, పెద్ద గోల. లిఫ్టు ఆగిపోయింది. ఎవరో అరిచారు. గోపాలం గుండె గుబేలు మంది. కింద లిఫ్ట్ ఎక్కకుండా ఉన్నవాళ్లు రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. గోపాలం అపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ దగ్గరికి పరిగెత్తాడు. వాట్ ఈస్ ద మ్యాటర్ సార్ వినయంగా అడిగాడు. రియాక్షన్ లాంటిది ఏమైనా ఇస్తాడేమోనని. లిఫ్ట్ ఆగిపోయింది, కరెంటు పోయింది, ఇప్పుడెలా? ఓహో, అందుకొచ్చారన్నమాట. బిల్లు కట్టకపోతే కరెంట్ ఎలా ఉంటుంది? బిల్లులు నాకు సంబంధం ఏంటయ్యా, మొత్తం అమౌంట్ ఇచ్చాను కదా. అపార్ట్మెంట్ ఓనర్ కట్టలేదు. సిగరెట్ వెలిగించుకుంటూ తాపీగా అన్నాడు. ఒళ్ళు మండినా నిగ్రహించుకొని జేబులో 50 కాగితం కుక్కి,
నీకు ఏదో చెయ్యాలనుకుని మర్చిపోయాను. ఇదిగో ఇప్పటికీ దుంచు. ఆ లిఫ్ట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురా, లేకపోతే భయంతో ఆ చీకట్లో గుండాగి చేస్తారు చెప్పాడు చేతులు పట్టుకుని గోపాలం. అరరే, అలాగా? ఈ అపార్ట్మెంట్ బాగోగులు బాధ్యత నాది, ఉండండి సార్ అంటూ లిఫ్ట్ బాయ్ని పిలిపించి లిఫ్ట్లో ఉన్న వాళ్ళకి విముక్తి కలిగించాడు. సార్, ప్రస్తుతం లిఫ్ట్ వాడద్దు. పక్కనున్న పోల్ నుంచి కరెంటు అనఫీషియల్ గా తీసుకుంటున్నాం, జాగ్రత్త. నీరసంగా తలూపాడు గోపాలం. 4 అంతస్తులు మెట్లెక్కి నానా తిట్లు తిట్టుకున్నారు స్టాఫు. ఏదో గృహప్రవేశం అయిందనిపించాడు. ఏవండి, ఇవాళ శుక్రవారం. నేను దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం ఇచ్చే వరకు ఏమీ ముట్టుకోవద్దు. బాత్రూమ్ నుంచేవో వార్నింగ్ ఇష్యూ చేసింది మిసెస్ గోపాలం. ఆ తర్వాత వచ్చి దేవుడికి మొక్కి కొబ్బరికాయ చేతిలోకి తీసుకుంది. ధన్ ధన్ ధన్. అపార్ట్మెంట్ కూలిపోతుంది, అపార్ట్మెంట్ కూలిపోతుంది, పారిపోండి లాంటి స్లోగన్స్ తో ఫ్లాట్లలో ఉండే జనం అరుస్తూ బయటకొచ్చారు. గోపాలం భయంతో బయటకొచ్చాడు. ఏంటి, ఏం జరిగింది? 3వ ఫ్లోర్లో ఉండే వాళ్ళని అడిగాడు. పెద్ద చప్పుళ్ళు ధన్ 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 అంటూ వచ్చాయి అన్నారు. పెద్దగా నవ్వు చెప్పాడు. అవా, మా ఆవిడ దేవుడికి టెంకాయ కొడుతుంది. పళ్ళు నూరి అందరూ సీరియస్ గా చూసి చెప్పారు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోము. చెవులు చిల్లులు పడే శబ్దం వచ్చి కంగారు పడిపోయాం. మా ఆయనైతే షేవింగ్ చేసుకుంటూ బుగ్గు కోసుకున్నారు అంది దీర్ఘాలు తీస్తూ ఓ ప్రౌడీ లేడీ. గోపాలం బిత్తరపోయాడు. మరి మీ ఇళ్లలో కొబ్బరికాయలు కొట్టరా? ఎందుకు కొట్టాం? ముందు రంపం బ్లేడుతో కోసి ఆ తర్వాత మెల్లగా కొట్టుకుంటాం. తన తల నేలకేసి కొట్టుకోవాలనిపించినా మళ్లీ ఆ శబ్దానికి అపార్ట్మెంట్ జనం వార్నింగ్ ఇస్తారని భయపడి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు గోపాలం. రోజు 4 అంతస్తులు ఎక్కడం దిగడంతో నడుం పట్టేసింది గోపాలానికి. పిల్లలు టింకు పప్పీలైతే నేర్చుకుని మరి తిట్లు తిడుతున్నారు. ఇలా అయితే నువ్వే భుజాల మీద ఎక్కించుకుని తీసుకుపోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. అసలే పిడుగులు వాళ్ళు. కూరగాయలబ్బి వచ్చి పైకి ఓ కేకేశాడు. అతని కేక ఆగిపోయేలాగా 4 అంతస్తులు తిరిగి రావాలి, లేకపోతే అతను వెళ్ళిపోతాడు. మిసెస్ గోపాలం అలా యుద్ధ ప్రాతిపదిక మీద దిగి రాలేక ఓ 4-5 రోజులు ఇంట్లో కూరలు చేయలేదు. పైగా గోపాలం అడిగితే గయ్యి మంది. వాడు ఢిల్లీ నవాబు లెవెల్లో కూరగాయలు అని అరుస్తాడు. దిగి చేద్దామంటే లిఫ్ట్ ఉండదు, నడిచి చేద్దామంటే కాళ్ళు పీకుతాయి. చచ్చి చెడి వెళ్తే వాడు అప్పటికే వెళ్ళిపోతాడు. దిక్కుమాలిన అపార్ట్మెంటు, దిక్కుమాలిన ఫ్లాటు అనే నాన్ స్టాప్ తిట్ల దండకం మొదలు పెడుతుంది. ఆ భయానికి అడగడమే మానేశాడు. బిల్డర్ని అడిగితే ఓనర్ డబ్బులు ఇవ్వలేదు, ఓనర్ని అడిగితే బిల్డర్ మీద తోస్తాడు. ఆ అపార్ట్మెంట్లో ఉన్న అన్ని ఫ్లాట్లలోని జనానికి ఇవే పాటలు. ఓ ఫైన్ సండే అందరూ హాయిగా కూర్చుని తెలుగు ట్రాజడీ సినిమా చూసి ఆనందంగా నవ్వుతున్నారు. వాళ్ల ఆనందాన్ని చూసిన కరెంటుకు ఏం కన్ను కుట్టిందో కట్ అయింది. అంతా చీకటి. అపార్ట్మెంట్లోని జనమంతా తడుముకుంటూ ఫ్లాట్లోంచి బయటకొచ్చారు. అపార్ట్మెంట్లో కుర్ర ప్రేమికులు లోపల సంతోషపడిపోతున్నారు. బయటకొచ్చి చూస్తే విద్యుత్ శాఖ అధికారులు యమధర్మరాజు కజిన్స్ లా నిలబడి ఉన్నారు. ఇంకా అఫీషియల్ గా కనెక్షన్ తీసుకోలేదు, పైగా అన్అఫీషియల్ గా వాడుతున్నారు అంటూ కళ్ళెర్ర చేశారు వాళ్ళు. అపార్ట్మెంట్ ఓనర్కు ఫోన్ చేద్దామంటే బిల్లు కట్టడందుకు ఫోన్ కనెక్షన్ కట్. ఈ చీకట్లో అందుల పాఠశాలలోని విద్యార్థుల్లా ఓ వారం రోజుల పాటు రాత్రుళ్లు తడుముకుంటూ గుడ్డి బ్రతుకు బ్రతికారు. చచ్చి చడి చందాలు వేసుకుని కరెంటు తెచ్చుకున్నారు. ఆ రోజు హాయిగా షవర్ కింద నిలబడి తలంటుకోవాలనుకున్నాడు గోపాలం. షాంపూ తలకు పట్టించి నురుగుని ఒంటి మీదకి మళ్లించి బాత్రూం పాటనో దాన్ని ఊహించుకుని పంపు తిప్పాడు. టప్ టప్ టప్. అంతే, నీళ్ల ధార ఆగిపోయింది. పెళ్ళాన్ని కేకేశాడు. నో రిప్లై. కూరగాయలు తీసుకోవటానికి కిందకి వెళ్ళి ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్లారు. మొలకు చిన్న టర్కీ టవలు, బకెట్లు కూడా నీళ్లు లేవు. కళ్ళు మండుతున్నాయి. అలాగే తడుముకుంటూ కిచెన్లోకి వెళ్లాల్సిన గోపాలం ఫ్లాట్ ముందు డోర్ తీసి ఉండటంతో బయటకొచ్చేశాడు. అప్పుడే ఎదురుగా పక్కగా ఉండే ఫ్లాట్లోని ఆడవాళ్లు బయటకొచ్చి గోపాలం అవతారం చూసి కెవ్వున అరిచి లోపలికి పరిగెత్తారు. గొడవ గొడవ, రభస రభస. గోపాలాన్ని చుట్టుపక్కల వాళ్ళు నానా తిట్లు, నానా భాషల్లో తిట్టారు. ఆడవాళ్ళని అలా భయపెట్టినందుకు ఆ మాత్రం మీకు పనిష్మెంట్ తప్పదు. పైగా మీరేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నారా మీ కండలు ఎగ్జిబిట్ చేయడానికి?
అంటూ కొసరి కొసరి తిట్లు తినిపించింది మిసెస్ గోపాలం ఆ ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి. విషయం కనుక్కుంటే బిల్డర్కి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వనందున, బిల్డర్ పని వాళ్లకు కూలీ చెల్లించినందున బోర్ పని పూర్తి కాలేదు. ట్యాంకులో ట్యాంకర్ నుంచి తెప్పించిన నీళ్లు అయిపోవటం వల్ల వాటర్ కట్. ఓ 4 రోజుల పాటు మంచినీళ్లను కూల్ డ్రింక్లా భావించి కొద్ది కొద్దిగా సిప్ చేశారు. స్నానం బదులు టర్కీ టవల్ నీళ్లలో ముంచి ఒళ్లు తుడుచుకునే ప్రక్రియను అమలు చేశారు ఫ్లాట్లోని జనం. లిఫ్ట్ పనిచేయదు, కరెంటు ఉండదు, ఫోన్ కట్, వాటర్ నిల్లు, సమస్యలు ఫుల్. ఇది అగమ్య అపార్ట్మెంట్లో ఫ్లాట్ల వాళ్ళ పాటలు. ఓనర్ దొరకడు, దొరికినా సమాధానం తిన్నగా చెప్పడు. 2 నెలలకే గోపాలం బిక్క చచ్చిపోయాడు. సగం ధరకే ఓ శాల్తీ గడ్డం కట్టుకొని అమ్మి ఓ 2 గదుల సొంత ఇంట్లోకి దిగి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ ఫ్లాట్లోని చాలా మంది అదే పని చేశారు. ఇప్పుడు అపార్ట్మెంట్ అంటేనే ఉలిక్కి పడుతున్నాడు గోపాలం. అపార్ట్మెంట్లు అనేవి జన సామాన్యానికి దగ్గరవ్వాలి. అది వ్యాపారమే కాకూడదు. ఫ్లాట్లలో ఉండేవాళ్లు పాటలు పడకూడదు. ఈ మధ్య ఈ అపార్ట్మెంట్ల సంస్కృతి పెరిగిపోయింది. రూల్స్కి విరుద్ధంగా ఏమాత్రం స్థలం దొరికినా కట్టేసి అమ్మేసి ఆనక చేతులు దులిపేసుకుంటున్నారు. ఆ తర్వాత ఫ్లాట్లలోని పాటలు వాళ్లవి. సౌకర్యాలు మృగ్యమైన ఎన్నో అపార్ట్మెంట్లకు అపార్ట్మెంట్ అగమ్య ఓ మచ్చుతునక, అందులోని వారికి ఓ హెచ్చరిక. ఎలాంటి అపార్ట్మెంట్లోకి చేరాలన్న నిర్ణయం చూసి ఆలోచించి తీసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.